హలో అండి. మా అల్లుడు పెళ్లి పనులు స్టార్ట్ చేశామని చెప్పాను కదా! మా తెలంగాణలో మాత్రం పెళ్లి టైంలో కూరలు, పాలపొరక రోజు పెట్టే స్వీట్‌లో లడ్డు చాలా స్పెషల్. అది మాత్రం మేము మా విలేజ్‌లో ఎవరింట్లో మ్యారేజ్ అయినా ఇంట్లోనే లడ్డుని ప్రిపేర్ చేస్తాము. లడ్డు ఎలా చేశామో ఇప్పుడు చూపిస్తా. 10 కిలోల శనగపిండిని తీసుకొని మొత్తం పిండిని ఒకేసారి కలపడం రాదని చెప్పి 2 బేషన్ల పిండిని డబ్బాతో కొలుస్తూ సమానం చేశాం. ఎందుకంటే అదే డబ్బాతో పాకం పట్టడానికి చక్కెరను కొలుస్తాము. ముందుగా పిండిలో లైట్‌గా సాల్ట్, కాస్త సోడా పొడి వేసి వాటర్ పోస్తూ బజ్జీల పిండిలాగా కాకుండా చిక్కగా కాకుండా కాస్త పలుచగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి ఇందులో 4 కేజీస్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కడాయి పైన జల్లెడ పట్టుకొని ఒక గిన్నెతో పిండిని పోస్తూ చేతితో పిండిని అటు ఇటు తిప్పుతూ వీడియోలో చూపించినట్లుగా బూందీని వేయవలెను. బూందీ కాస్త మెత్తగానే కాల్చుకోవాలి. అందరం కలిసి బూందీని రెడీ చేసేసరికి నైట్ అయింది. నెక్స్ట్ ఒక పెద్ద గిన్నెలో 10 కిలోల శనగపిండికి 12 కిలోల చక్కెర వేయాలి. బట్ పిండిని ఏ డబ్బాతో కొలిచామో అదే డబ్బాతో చక్కెర వేస్తే లడ్డూలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ముందుగానే చక్కెరను కొలిచిపెట్టాము. చక్కెర తడిచే వరకు నీళ్లు పోసి ఇవి మరుగుతుండగానే కుడక పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి. పాకం వచ్చిందని తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో వాటర్ పోసి ఇందులో పాకం వేస్తే ముద్దలాగా జురుగా ఉంటే పాకం వచ్చినట్లే. ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించి బూందీని వేసి బాగా కలుపుకోవాలెను. వేడిగా ఉన్నప్పుడే పాకం బూందీని చేతిలో ఒత్తుకుంటూ గుండ్రటి ముద్దలాగా చుట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ అయింది. ఈ లడ్డు అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫైనల్ గా 1000 లడ్డులను ప్రిపేర్ చేసాం. ఎంతైనా పెళ్లి అయినా పండుగ అయినా మా విలేజ్ లో జరిగే సందడే వేరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.